ఎన్ఈపి ద్వారా మనము మన కాలేజెస్లో కూడా మనకి ఇది కోర్సెస్ ఏఈడిపి కోర్సెస్ అంటే అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీగా అప్రెంటిస్షిప్. ఇదివరకు ఇంటర్న్షిప్స్ అని అనేవాళ్ళు, ఒక 1 month ఇంటర్న్షిప్ లేకపోతే ఒక స్కిల్ ప్రోగ్రామ్ ఒక 2 months. ఇది సరిపోదు. కంప్లీట్గా వాళ్ళకి ఈ స్కిల్స్ అన్నీ కూడా, ఈ సెట్ ఆఫ్ స్కిల్స్ అన్నీ కూడా అంటే వాట్ దే కాల్ ఇట్ యాజ్ అ 4 కోర్ పిల్లర్స్ అంటారనమాట. అంటే స్కిల్స్, ఎక్స్పోజరు, సర్టిఫికేట్ ఉండాలి వీళ్ళకి ఒకటి, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అని అంటే ఒక 12 నెలలు స్టూడెంట్ అనేవాడు వీటన్నిటి కూడా ఎక్స్పోజ్ అవ్వాలి. ఇది ఎక్స్పోజ్ అవ్వాలి అని అంటే కాలేజే అది ప్రొవైడ్ చేయాలి. సో ఇది గుర్తించి మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, తర్వాత మన కమిషనరేట్ కాలేజెట్ ఎడ్యుకేషన్ వాళ్ళు మన కాలేజెస్లో డిగ్రీ కాలేజెస్ అన్నిట్లో కూడా ఏఈడిపి ప్రోగ్రామ్ని 22-23 నుంచి స్టార్ట్ చేశారు. మొదట 4 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు, తర్వాత నెక్స్ట్ ఇయర్ 15 ప్రోగ్రామ్స్, ఇప్పుడు ఇంకొక 11 ప్రోగ్రామ్స్ డిఫరెంట్ సెక్టర్స్లో చేస్తూ వెళ్ళారనమాట. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఛాలెంజెస్ అన్నీ ఏవైతేనంటే ఇప్పుడు మనకి మామూలుగా స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఓన్లీ 8.25 గ్రాడ్యుయేట్స్ ఫైండ్ జాబ్ అంటే మ్యాచింగ్ దేర్ క్వాలిఫికేషన్. 50% ఆఫ్ దంటే గ్రాడ్యుయేట్స్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్ ఇన్ లో స్కిల్ ఎంప్లాయ్మెంట్, అదంటే ఎంప్లాయ్మెంట్ సెక్టార్స్. లైక్ ఇప్పుడు ఎంటెక్ చదివిన పిల్లలు కూడా మనకి చిన్న చిన్న జాబ్ నోటిఫికేషన్స్ పడగానే దానికి వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చదివిన దానికి ఇక్కడ మ్యాచ్ కావడం లేదు. సో ఇక్కడ వీటినన్నిటినీ కూడా అంటే ఎక్కడున్నది కరికులాలో ల్యాగ్ బిహైండ్ ఇవాల్వింగ్ ఇండస్ట్రీ డిమాండ్స్కి అక్కడొక గ్యాప్ ఏర్పడింది. సో స్టూడెంట్స్ ఆర్ ఎంటరింగ్ ద జాబ్ మార్కెట్ వితౌట్ ప్రొఫెషనల్ నెట్వర్క్స్. సో ఇక్కడ ఏఈడిపి క్లాస్ రూమ్ లెర్నింగ్ ఇస్తుంది, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇస్తుంది, అంటే హ్యాండ్స్ ఆన్ వర్క్ ప్లేస్ ఎక్స్పోజర్ ఇస్తుంది, మెంటర్షిప్ ఇస్తుంది, తర్వాత ఇండస్ట్రీ ప్రాక్టీస్ కూడా ఇస్తుంది. దీనిని బట్టి అంటే వీళ్ళకి ఇండస్ట్రీకి ఏమి కావాలో వాళ్ళని కరికులం డిజైన్ వాళ్ళకి ఏదైతే మ్యాచ్ అవుతుందో, వాళ్ళకి ఏది డిమాండ్ ఉన్నది, ఏది వాళ్ళకి అవసరమో అది కరికులంలో కూడా మనము ఇన్కార్పొరేట్ చేస్తూ ఉన్నాము. ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి 2 years థియరిటికల్ నాలెడ్జ్, ఫండమెంటల్ నాలెడ్జ్, ఫౌండేషనల్ నాలెడ్జ్ వస్తుంది, కరికులం బేస్డ్ స్టడీ వస్తుంది. 3rd year దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందని అంటే వాళ్ళకి ఈ అప్రెంటిస్షిప్ ద్వారా హ్యాండ్స్ ఆన్ అంటే వర్క్ ప్లేస్ ఎక్స్పోజరు, తర్వాత ఒక మంచి ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి మెంటర్షిప్ దొరుకుతుంది, అండ్ అట్ ద సేమ్ ఇండస్ట్రీ ప్రాక్టీస్ వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి ఎంప్లాయబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, వాళ్ళకి డిజిటల్ కాంపిటెన్సీ అండ్ టెక్నాలజీ పెరుగుతుంది, లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి. ఇఫ్ దే వాంటెడ్ టు లైక్ బికమ్ ఆంట్రప్రెన్యూర్స్, దే కెన్ ఈవెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ కూడా వాళ్ళకి వస్తాయి. సో ఆల్టుగెదర్ ఒక ఇండస్ట్రీ రెడీనెస్ మనము పిల్లలకి ఇవ్వగలుగుతున్నాము. సో ఈ విధంగా అంటే ఏఈడిపి ఈ ఉన్న గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తూ వస్తుంది అనమాట. ఇవి ఇవ్వడం వల్ల అంటే ఇండస్ట్రీ అకాడమీకి బ్రిడ్జ్ చేస్తుంది, ఇండస్ట్రీ సర్టిఫికేషన్ చేస్తుంది, ఇండస్ట్రీ మెంటర్షిప్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ట్రైనింగ్ ఇస్తుంది. కాబట్టి పిల్లలకి 3rd yearకి వచ్చేసరికి దే విల్ బికమ్ కాన్ఫిడెంట్ అండ్ విత్ ఎ సర్టిఫికేట్ దే కెన్ రెడీలీ గెట్ ఏ జాబ్.